కాదు సార్. అందరికి 9 రోజుల్లో ఇలా లాభపడతారంటారా? అంటే ఒక్కొక్కరికి జాతకం ప్రకారం కూడా ఉంటుంది కదా! అందరికీ జెమ్ స్టోన్స్ అనేది వర్క్ అవుతుందా? అది నేనిందాక మీకు ఫస్టే చెప్పాను. హ్మ్. జెమ్ స్టోన్ ఈస్ డిఫరెంట్. అదృష్టరత్నం ఈస్ డిఫరెంట్. అదృష్ట రత్నం. ఆ! అదృష్టరత్నానికి, జెమ్ స్టోన్‌కి ఎక్కడ తేడా ఉంటదంటే, దానికి అదృష్టరత్నం 1000 మందిలో 999 మందికి పనిచేస్తది. ఆ ఒక్క మందికి ఎవరికి పనిచేయదంటే, కొంతమందికి ఎనకాల తిరిగేవాళ్ళుంటారు. ఎప్పుడు విపరీతమైన బ్యాక్ ఆలోచన. అంటే హ్మ్. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసుండొచ్చు. రెగ్యులర్‌గా తిడతా ఉంటారు కొంతమంది ఆళ్ళని. ఈళ్ళేదో తప్పు చేయటం వలన ఆడవాళ్ళు గాని, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన గాని, ఎవరో రెగ్యులర్‌గా వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తాం. దాన్నే దిష్టి అంటారు. దిష్టి కాలసర్ప దోషం. హ్మ్. మన దగ్గరకొచ్చినంగానే ఎమ్మటే పోతది. 99% మందికి పోతది అప్పటికప్పుడే. ఒకళ్ళకి పూర్తిగా నమ్మకం ఉండదు మన మీద. ఏదో అందరూ వచ్చారు, బాగుపడ్డారు, నేను కూడా వెళ్దాం అనుకుంటారు గానీ, మన దగ్గరకొచ్చిన తర్వాత ఒకటేనమ్మా, మీ దగ్గర 10 కిలోల బంగారం లేనప్పటికీ, నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకి 10 సార్లు చొప్పున 10 రోజులు అనండి. హ్మ్. 11 రోజు కల్లా అమ్మవారు ఏం చేస్తదంటే, లక్ష్మీ అమ్మవారికి ఆవిడకి చాలా ఇష్టం. అత్యధికమైన ధనం కోరుకున్న, కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు, సొంత ఇల్లు, హ్మ్. వ్యాపార వ్యవస్థలో నేను వ్యాపారం చేసి 1000 మందికి భోజనం పెడతా, నేను గొప్పోడినవుతా అనుకుంటే చాలు ఆవిడ ఎమ్మటే మీరున్న చెడ్డ దారిలోంచి పోయి రాత్రి తీసుకెళ్ళి మీకు ఎమ్మటే ఎక్కడైతే విపరీతమైన ఆదాయము, గొప్పతనము, వ్యవహారం ఉంటదో ఆ దారిలో కూర్చోబెట్టేస్తాయి. మీరు హ్మ్. నిద్రపోయినప్పుడు చంటి పిల్లని ఎట్లా తీసుకెళ్తారో అట్లా తీసుకెళ్ళి ఆ దారిలో కూర్చోబెట్టింది. మీకు ఇక రెండో మార్గము, రెండో అవకాశం ఉండదు. కంపల్సరీ మీరు కోరుకున్న దాన్ని అదే మార్గంలో వెళ్తారు. మీరు నిద్రమత్తులో చెయ్యూపితే కూడా మీ శ్రమే ఉండదు. హ్మ్. నిద్రమత్తులో చెయ్యూపితే కూడా మీ చేతిలో బంగారం పడిపోద్ది. మా మా ఫాలోవర్స్ అందరూ చెప్పేది అదే. యూట్యూబ్ ఛానెల్‌లో ఒకసారి చూడండి. హ్మ్. మాకు తెలవదండి అసలు. కొంతమంది చెప్తారు అసలు. ఒకాయనైతే 20 ఇయర్స్ క్రితము ఒక అపార్ట్మెంట్‌కి సంబంధించింది ఏదో మొదలుపెట్టుకున్నాడు. ఓకే సార్. సరే అది వివాదాల్లోకొచ్చింది. మొత్తం అంతా జీరో అయిపోయారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు, వ్యవహారము, కష్టాలు, నష్టాలు ఏదైనా వ్యాపారం ఆగిపోతే ఎలా ఉంటదో తెలుసు కదమ్మా! అవును. ఒక లెవెల్‌ని దాటాక కిందకి రారు. బిల్డర్ అంటేనే ఒక లెవెల్ ఉంటది. ఒక లెవెల్‌కి నుంచి కిందకి రారు. ఏదో సందర్భంలో ఎవరో తెలవటం వలన ఆయన ఉండేది ఇక్కడ. అమెరికాలో ఉన్నోళ్ళు చెప్పడం వలన ఆయన మన దగ్గరికొచ్చాడు. ఓకే. భార్యని తీసుకొనొచ్చాడు. హ్మ్. ఒకసారి చూసుకున్నాడు. ఆళ్ళు ఆ రోజున 1,16,000 పెట్టుకోవడం అంటే కష్టమైన విషయం. అయినా సరే ఆళ్ళ మిసెస్ గట్టోళ్ళు మీకు ఇందాక చెప్పాను చూడండి. కొన్ని జాతుల వాళ్ళు ఆడవాళ్ళు చాలా గట్టిగుంటారు. అవును. ఆళ్ళు కంపల్సరీ ఏదైనా చేసి ఆ మంచి పని చేపిస్తారు. ఆ కుటుంబాన్ని బాగు చేస్తారు. ఇప్పుడు హ్మ్. కుటుంబాన్ని బాగు చేసే వరకు నిద్రపోరు వాళ్ళు. ఆ పిల్లలకి పెట్టిస్తారు, వాళ్ళకి పెట్టిస్తారు. వాళ్ళు బాగుపడితే రోజు చూస్తుంటారు. వాళ్ళ పక్కనోళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. కుటుంబాన్ని వాళ్ళే బాగు చేస్తారు. ఇప్పుడు ఇంటికి లక్ష్మీదేవి వెళ్ళాలి అంటారు. ఆళ్ళు ఆళ్ళేం పని చేయక్కర్లా. సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన టైంలో చూసి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆవిడ చాలా కష్టపడి గట్టిగా మాట్లాడి చేపిచ్చి ఆవిడ ఏ పాత నగలు ఉంటే తీసేసి పెట్టేసి చేపిచ్చింది. కరెక్ట్‌గా 15 రోజుల తర్వాత ఆళ్ళ బిల్డింగ్ మొదలైంది. ఆవిడ తర్వాత వచ్చి ఏం చెప్పిందంటే, మా సారు నా ఇంట్లో ఉన్న బీరువాలో బట్టలన్నీ తీసేసి, ఆ డబ్బు కట్టాలు తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నాడండి. బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో తెలవకుండా ఓకే. అయిపోయిందండి. హ్మ్. బట్టలు ఎక్కడ పెట్టుకోలేను పెద్ద ఇల్లు తీసుకోమ్మా అన్నా. ఓకే. తీసుకోగలమా అండి అంది. కరెక్ట్‌గా నెల రోజుల తర్వాత 1000 గజాల్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు. యాక్చువల్‌గా 2000 గజాలది. 2000 గజాలది ఒకళ్ళ దగ్గర వీళ్ళు సగం కట్టిన తర్వాత సగం బిల్డింగ్ ఈళ్ళకి, సగం బిల్డింగ్ ఆళ్ళకి వచ్చే విధంగా తీసుకున్నాడు. హ్మ్. దానికి ఇప్పుడు రెంట్‌లే. గచ్చిబౌలి అవతల ఉంటది. గచ్చిబౌలికి దగ్గరలో ఉంటది. హ్మ్. ఆయనకి దాని ద్వారా రెంటే నెలకి 5, 6 లక్షల 5, 6 కోట్ల రూపాయల రెంట్‌లే వస్తాయి. ఓకే. చాలా పెద్ద బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టుకున్నారు. మీరిందాక అన్నారు కదా సార్. ఒకరు ఇలాగా అదృష్టరత్నం ధరించారు. వాళ్ళ వల్ల చుట్టూ ఉన్నోళ్ళకి ఒక 15 మంది వరకు అది ఉంది అని చెప్పేసి. అలా ఎఫెక్ట్ చూపిస్తుందా అసలు? ఇది ఎట్లా ఉంటదంటే సేమ్ జాగ్రత్తగా వినండి. మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఒక సెంటు షాప్‌లోకెళ్లారనుకోండి. హ్మ్. సెంటు షాప్‌లోకెళ్తే మీరు కొనకపోయినా మీకు సెంటు వాసనే వస్తది. మీరు ఎంత శుభ్రంగా ఇంట్లో స్నానం చేసి చాలా మంచిగున్నా కూడా మున్సిపల్ లారీ ఎనకాలెళ్తే ఆ వాసనే వస్తది. ఈ లైట్ మీరు మీకోసం ఏసుకున్నారు. నేను కూర్చున్నా నాకు లైటింగ్ వస్తుంది కదా! హ్మ్. అలాగే మంచి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మంచి జరుగుద్ది. ఒక కుండ నిండా పాలు మంచియి మీరు సంపాదించి తీసుకున్నప్పటికీ ఎవరైనా ఒక చెడ్డవాడు అంటే ఒక ఉప్పు కణిక తీసుకొచ్చి దాంట్లో ఏస్తే ఆ పాలు మొత్తం పగిలిపోతాయి. అదే కొద్దిగా మంచిగా పంచదారేసి మంచిగా షర్బత్ చేస్తే అదే అమృతంలాగా అయిపోతది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. ఆటోమేటిక్‌గా మీకు కూడా మంచి జరుగుతది. ఇప్పుడు నేనిందాక చెప్పాను. 100 కో 100 టాప్ 100 అందరూ కూడా 2 జాతుల్లోనే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళ సత్సంగ్. వాళ్ళు దాని గురించే ఆలోచిస్తారు. దాని గురించే చేస్తారు. గురువుగారు రమణయోగి లాల్‌జీనా అయ్యా దేవుడు. ఫోటోలు పెట్టుకుంటారు. చేసుకుంటారు. మేము ఏదన్నా పని వాళ్ళకి చెప్తే, ఇది చెయ్యాలి అని చెప్తే, అది చెయ్యాలా? వద్దా? అవునా? కాదా? అని ఆలోచనే ఉండదు. మల్లారెడ్డి గారికి ఎప్పుడైనా సరే రేపు చిలుకూరు ఎళ్ళండి అంటే తెల్లవారుజామున 3 గంటలకి ఆయన అక్కడే ఉంటాడు. ఓకే. రేపు తెల్లవారుజామున 3 గంటలకి అక్కడే ఉంటారాయన.
ఆయన ఎంత గొప్పోడు, సంవత్సరానికి 1,00,000 మంది ఇంజినీర్లు తయారు చేస్తాడు, ఎంతమందికి ఉపకారం చేస్తాడు. ఆయనకి ఈ పని చేస్తే లాభము అని అనిపిస్తే చాలు చేసేస్తాడు అంతే. ఆ వెనకాల ధైర్యం ఏంటి? ఆయన ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో చెప్తాడు అదృష్టం 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 అంతే. అదృష్టరత్నం ఉన్న చోట విపరీతమైన ఆదాయము, తెలివి, శక్తి, బుద్ధి ఉంటుంది. మీ ద్వారా మీ వెనకాల ఉన్నోళ్ళు, మీరంటే ఇష్టపడే వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు అందరూ బాగుపడాల్సిందే. ఒకళ్ళు బాగుపడతారు, ఒకళ్ళు బాగుపడరు, వెనకాల వెళ్తారా ముందు వెళ్తారా అని ఏం లేదు. మీనా కుమారి అని ఒక ఆవిడ ఎంత అందంగా ఉంటుందో మీలాగనే, కాకపోతే వయసు పెద్దది. ఆవిడ బ్యూటీషియన్ వర్క్ చేస్తే ఆవిడకి చాలా చాలా బాగుంటుంది. అయితే 2 పిల్లలు కూడా మంచిగా చూసుకుంటుంది అమ్మాయి. కాకపోతే పెద్ద ఆదాయం ఉండదు. వాళ్ళ హస్బెండ్ ఏదో ఎయిర్ ఫోర్స్లోనే దీన్ని పనిచేస్తున్నాడు, చేసుకుంటున్నాడు. ఆవిడకి రకరకాల ఇబ్బందుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పానమ్మా, నువ్వు ఇది కాదమ్మా, నువ్వు చేయాల్సిన వేరే పని ఉంది. ముఖ్యంగా ఆవిడ ఇల్లు ఒక చోట ఉంటుంది, ఆ ఇల్లు మార్చి వేరే చోట రావాలి, ఎట్లా చేయాలి, అదృష్టం పెట్టుకున్నాక ఈ మంత్రం చదవాలని చెప్తే అమ్మాయి అంతకుముందు నెలకు ఒక 50,000 60,000 సంపాదించుకోవడం చాలా గొప్పగా అనుకునేది. అమ్మాయి ఇల్లు మారి తర్వాత 15 రోజుల తర్వాత నిజంగా మారాల్సి వచ్చింది అమ్మాయికి. అమ్మాయి వందడేజ్లో ఒక ఇల్లు తీసుకుని అద్దెకి చాలా తక్కువలోనే ఒక అవుట్ హౌస్లో అద్దెకి తీసుకుంది అమ్మాయి. అక్కడికి వచ్చారు. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచిగా అయిపోయాడు, చాలా అనుకూలం అయిపోయింది, చాలా సంతోషంతో ఉంది. ఆ అమ్మాయి ఏదైతే ఇంట్లో చెల్లిందో ఆ ఇంటి యొక్క పక్క ఇంట్లో ఇంటర్నేషనల్ మేకప్ చేసే వాళ్ళది ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజ్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు ఇంకో, మీరు వస్తారంటే మీకు ఫ్రాంచైజ్ ఇచ్చేసి మీకు కావాల్సిన సామాన్లన్నీ, మేకప్ సామాన్లన్నీ ఇచ్చేసి ఒక 5-6 వర్కర్స్ని కూడా ఇచ్చి వాళ్ళు వచ్చిన దాంట్లో ఏదైతే బిల్లు వేస్తారో బిల్లు మీకు సగం వాళ్ళకి సగం అట్లా. ఆ అమ్మాయి మొదటి నెలలోనే 30 లక్షలు సంపాదించింది. తర్వాత నెల ₹1 కోటి పైన ప్రతి సంవత్సరం. అంటే వాళ్ళు ఎలాంటి పెళ్ళిళ్ళకి వెళ్తారంటే వాళ్ళు వెళ్ళారంటే బిల్లు కోట్లలోనే ఉంటుంది. వాళ్ళ టీం కనుక ఫంక్షన్కి వెళ్ళారంటే వాళ్ళు వేసే బిల్లు కోట్లలోనే ఉంటుంది. అంటే అవకాశాలు అలా వస్తాయంటారా సార్? మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లోనే, ఈ అదృష్ట రత్నాలు ధరిస్తే చాలు, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, వాటంతట అవే వచ్చి పడతాయి అంటారు. సో కష్టే ఫలి అంటారు కదా. సో ఇలాగ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నట్టు ఓన్లీ జమ్ స్టోన్స్ పెట్టేసుకుని నేను అలా ఖాళీగా కూర్చుంటానంటే వస్తాయా మనకి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. అంటే దీనికి యాక్చువల్గా 3 రకాలుగా ఉంది. ఒక ఆయన పేరు సుబేదార్ పని అంటే యాక్చువల్గా సిమెంట్ వర్క్ చేస్తారు. సిమెంట్ వర్క్లు చేపిస్తారు ఫీట్కి ఇంత అని చెప్పి మెటీరియల్ మొత్తం మీదే ఉంటుంది. వీళ్ళు వచ్చి వాళ్ళ వర్కర్లతోటి తయారు చేస్తారు. నెల్లూరు నుంచి వచ్చాడు, ఆయన పేరు సుభాష్ చంద్ర ఏదో ఉంది. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఇదే సేమ్ క్వశ్చన్, సార్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డాడు అని చెప్తున్నారు, మేమేమో ఎంత కష్టపడతాము, ఎంత చేస్తాము. వాళ్ళు దాదాపు 160 మంది ఎక్స్పర్ట్లు అనమాట. మీరు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఏమంటే సిమెంట్లో చేసేస్తారు, వారం రోజులు టైం తీసుకుని. ఒక గుడి కట్టమంటే గుడి కట్టేస్తారు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా టకటక చేస్తారు. సార్ మేము ఎప్పుడు డబ్బుల కోసం ఏరుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు చూసినా కూడా ఇంత పని, ఇంత ఎక్స్పర్ట్, ఇంత వ్యవహారము, అందరూ మమ్మల్ని లైక్ చేస్తారు. ఎవరైనా కొంతమంది బిల్డింగ్లు కట్టేటప్పుడు మాకు ఖాళీ లేదంటే మా కోసం సంవత్సరం కూడా ఆగి మాతో కట్టించుకుంటారు, మా దగ్గర డబ్బులే లేవు, మీరేమో అదృష్టరత్నం పెట్టుకుంటే వచ్చేస్తే డబ్బులు అంటున్నారు, ఏంటండి. సరే అదృష్టరత్నం పెట్టుకున్నాడు. ఇవన్నీ నాకు తెలియదా, నువ్వు అదృష్టరత్నం పెట్టుకుని చూడంటే పెట్టుకున్నాడు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత వచ్చాడు. మా యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటుంది అయింది, చూడండి. సార్ నేను మా బీరువాలో బట్టలు తప్పితే డబ్బులు నేను ఎప్పుడు చూడలేదు సార్, మేము అప్పులు తెచ్చుకునే ఆ ప్రామిసరీ నోట్లు తప్పితే మేము ఎప్పుడు చూడలేదు సార్. నాకు ఈ రోజుల్లో ఎప్పుడు చూసినా కూడా 30 లక్షల దగ్గరకుండా నా బీరువాలో డబ్బులు ఉంటున్నాయి సార్. నా వద్దంటే కూడా అందరూ అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు సార్. ఏదో అందరి షాపుల్లో మా సిమెంట్కి, ఇసుకకి, అన్నిటికీ మేము అప్పు పెట్టేవాళ్ళం సార్. ఇప్పుడు నేనే పెట్టుబడి పెడుతున్నా సార్. 4 రోజుల్లో ఈ మార్పు ఎట్లా వచ్చింది సార్ అన్నాడు. ఆయన ప్రత్యేకంగా వీడియోలు ఉంటాయి. ఆయన బంధువర్గం చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ పెట్టుకున్న వాళ్ళు అందరూ సక్సెస్. మళ్ళీ ఎక్కడ రాంగ్ కాన్సెప్ట్ వస్తుందంటే అమ్మా, కష్టపడితే పని జరుగుద్ది, ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో కష్టపడేవాడు నిత్య దరిద్రంలో కొట్టమట్టాడుతాడు. మీ ఇంట్లో పనులు చేస్తారు, ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు, మట్టి పని చేస్తూ ఉంటాడు, స్క్రావెన్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఎంత కష్టపడతారమ్మా. వాళ్ళ జీవితంలో కొంతమంది విమానం ఎక్కకుండానే చచ్చిపోతారు. విమానం ఎక్కే సందర్భం కూడా రాదు వాళ్ళకి. ఎవరైతే పని తక్కువ చేస్తారో, తెలివి, బుద్ధి, అదృష్టాన్ని నమ్ముకుని ఉంటారో, వాడు తెల్లారి నుంచి సొంత విమానాలు కలిగిన వాళ్ళు నా దగ్గర 270 మంది ఉన్నారమ్మా. వాళ్ళు పని పాట ఏం జరుగు. మీరు ఉదాహరణకి మల్లారెడ్డి గారి వీడియో చూడండి, ఎంతమంది పనిచేస్తారు ఆయన దగ్గరికి. ప్రసాద్ గారు ఉన్నాడు, దారామూర్తి గారు ఉన్నాడు, ఇన్ని వేల మంది పనిచేస్తారు ఆయన వాళ్ళ దగ్గర. వీళ్ళు ఎవరు, మీరు ఎప్పుడన్నా నేను ఫోన్ చేస్తే రెండోసారి బెల్ మోగదు, ఫస్ట్ సారి బెల్ మోగినా లేకపోతే రైగారు రావాలా, అదేంటి నీ దగ్గర అంతమంది పనిచేస్తారు. ఒక ఆయన దగ్గర అయితే 13,000 మంది రెగ్యులర్గా పనిచేస్తారు. ఆయన డబ్బులు కలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆయన షోరూములు ఉన్నాయి. షోరూములకి కలెక్ట్ చేసి తీసుకెళ్ళడానికి
వ్యాన్లు తిరుగుతాయి, 5 వ్యాన్లు తిరుగుతాయి. హ్మ్. వ్యాన్లు సాయంత్రం అంతా డబ్బులు తీసుకుని ఇంటికి తీసుకెళ్తాయి క్యాష్. ఓహ్! అట్లాంటి ఆయన ఫోన్ చేయగానే రెండోసారికే పైకి లేపి, సార్ రావాలా, అయ్యగారు రావాలా, అదేంటే నువ్వు అంతమంది పని చేస్తారు, అంత బిజీ, నేను బిజీగా ఉండను స్వామి, నేను ఎప్పుడూ ఉండను స్వామి, నాకు పనే ఉండదు స్వామి అంటాడు. ఎప్పుడైతే పని ఎక్కువ చేస్తారో వాళ్ళకే వాళ్ళ పని అయిపోయినట్లు లెక్క. వాళ్ళు పని చేస్తారు, ఎక్కువ పని చేస్తున్నారు, వాడు బాత్రూంలో కూడా పని చేస్తాడు, తెల్లవారు పని చేస్తాడు, అర్ధరాత్రి పని చేస్తాడు. మీరు పని చేయొద్దు, పని ఎవరు చేయాలో వాళ్ళు చేసేయాలి. ఎక్స్పర్ట్లు పని చేయాలి. పని వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళకి రూపాయి ఇచ్చే చోట ₹2 ఇవ్వండి, వాళ్ళు ₹100 వాళ్ళకి ఇస్తే ₹1,00,000 వాళ్ళ ద్వారా మీరు పొందండి. నా లెక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాకు నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, వారంలో 3 రోజులే పని చేయాలి, రోజుకు 3 గంటలే పని చేయాలి. ఈ మిగిలిన టైం అంతా లైజనింగ్ అంటే బంధువర్గంతో, మినిస్టర్లు కావచ్చు, పార్టీలు కావచ్చు, పెద్ద వాళ్ళతో కలవటం, మీరు చేయగలిగిన గొప్ప పనులు ఆలోచించుకోవటం, విదేశాల్లో ఏం వ్యవహారాలను చేసుకోవటము, ఇంట్లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేయటము. అదృష్టరత్నం పవర్ ఏంటంటే, అదృష్టరత్నానికి 5 రకాల శక్తులు ఉంటాయి. అదృష్టరత్నం పెట్టుకున్న ఎవరైనా చూడండి, 1,000,000 మందిలో ఒక్కడు కూడా అప్పు చేయడు. వాళ్ళకి అప్పులనే ఉండవు. అప్పులు ఇస్తారు, వాళ్ళ చెయ్యి ఇప్పుడు పైన ఉంటుంది, కింద ఉండదు. ఆ రోజు వరకు ఉన్న అప్పులన్నీ ఎట్లా పోయినాయో తెలియదు సార్, బ్రహ్మాండంగా అప్పులు పోయి బ్రహ్మాండంగా అయి ఉంటారు. బ్యాక్ వచ్చాను, అప్పుడు కలిసాను, అదృష్టం చేసుకున్నాము. 18వ తారీఖుని ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాను. ఓకే, మీ ఆశీస్సులతో అయితే మీకు స్వీట్స్ ఇద్దామని వచ్చాను. రెండోది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి స్థిరత్వం ఉంటుంది. చూడండి, అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సొంత ఇంట్లోనే ఉంటారు. సరదాగా ఏదైనా ఊరు ఒక 6 నెలలు సరదాగా వెళ్తే ఇక్కడ ఇల్లు కొనేస్తాడు. మంచి పని చేస్తారు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా మా ఇల్లు కొనేటప్పుడు, భూమి కొనేటప్పుడు ఇదే తీసుకుంది. ఏ ఫేసింగ్ ఇది? సేమ్ ఫేసింగ్, కానీ అద్భుతంగా ఉంది కదా ఇల్లు. ఇది ఎంతమ్మా? 1,50,000. ఏంటమ్మా ఎంత చక్కగా వచ్చింది, చాలా బాగుందిగా, తక్కువ రేట్లో దొరికింది. మంచి తక్కువ రేట్లో మంచి ఛాన్స్ వచ్చింది. ఎన్ని గజాలు మొత్తం? అబ్బా, చాలా బాగా వచ్చింది, చాలా బాగా. ఆర్కిటెక్చర్ కూడా బాగా చేశాడు. లండన్ లో ఇల్లు కొనుక్కొచ్చాడు మొన్న ఒక ఆయన. ముందు అమ్మాయి గారి కోసము అదృష్టరత్నం పెట్టించారు కదా, పెట్టించాము. అమ్మాయి వెళ్ళిన తర్వాత కూడా చాలా మాకు అనుకూలంగా అన్ని కూడా పాజిటివ్ గా ఈ రోజు మంచి స్టేటస్ లో ఉంది. అక్కడ మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, మంచి పొజిషన్ లో సొంత ఇల్లు కొనుక్కున్నాను. మీ అమ్మాయి నాకు పెడతా ఉంటది, నేను త్వరలో విమానం కూడా కొంటాను స్వామి, మీరు దీవిచ్చారు నన్ను, విమానం కొనగలిగే స్టేజ్కి వెళ్తానని, నాకు అలాగే వెళ్తున్నానని ఎప్పుడు మెసేజ్ కూడా పెడుతుంటుంది అమ్మాయి. మూర్తి గారు అని చెప్పి, ఉండనివ్వండి సార్, ఏమవుతుంది, గొప్పగా ఉంటుంది, కావాల్సినప్పుడు వెళ్ళినప్పుడు ఉంటారు అని అన్నాడు. ఆయన అంతకు ముందు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వీడియో ఉంటుంది చూడండి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, సార్ రేపొద్దు నేను బతుకుతానా లేదా, నల్ల చొక్కా వేసుకుని ఒక వీడియో ఉంటుంది ఆయన. సార్ రేపొద్దున బతుకుతానా లేదా సార్, ఎందుకంటే రేపొద్దున తినడానికి నాకు ఆస్కారం లేదు, ఈ రోజు మొత్తం ఏం తినలేదు ఇప్పటిదాకా, రేపొద్దున తింటానో లేదో బతుకుతానో లేదో అని వచ్చాడు. ఆయన చెప్పాడు, నాన్న నువ్వు బ్రహ్మాండం ఇల్లు కడతావు, బ్రహ్మాండంగా గొప్పగా ఉంటావు, చాలా సంపాదిస్తావు అని చెప్తే, ఆయనకి సొంత హోటల్స్ ఉన్నాయి, 6 హోటల్స్ ఉన్నాయి, స్టార్ హోటల్స్, విదేశాల్లో. సరదాగా లండన్ వెళ్ళి 4 రోజుల నుండి ఇల్లు కొనుక్కుని వచ్చాడు. ఆయన చెప్తాడు దాంట్లో వివరంగా. ఆయన 16 కోట్ల రూపాయలది అదృష్టరత్నం కూడా పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో వాళ్ళ మనస్సు యొక్క కోరిక, అంటే మీ శక్తి సామర్థ్యాలు, మీ ఇష్టం 100 కోట్లు కోరుకోండి, మీ ఇష్టం 1000 కోట్లు కోరుకోండి, మనస్ఫూర్తిగా నాకు ఎంత ధైర్యం ఉంది, నాకు ఎంత కావాలని కోరుకోండి, మీ శక్తిని బట్టి.